అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్జీసీ బ్లోఅవుట్ పై మనతో మాట్లాడడానికి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఉన్నారు. సార్, మంటలు అనేవి అదుపులోకి వచ్చాయా? ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం? ఇప్పుడున్న పరిస్థితి ఇరుసుమంటలో చూసినట్టయితే నిన్నటికి ఇప్పటికి ఒక బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఒక 20% 15% కంటే ఎక్కువ మంటలు లేవు. నిన్న 30 మీటర్ల ఎత్తు వరకు కూడా మంటలు వచ్చిన పరిస్థితి ఉంది. పెద్ద శబ్దం అలాంటిది ఈ రోజున చాలా కంట్రోల్డ్ పరిస్థితి. వాటర్ స్ప్రే కంటిన్యూగా చేస్తున్నారు ఇక్కడ. తర్వాత టెక్నికల్ టీమ్స్ అందరూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడైతే భయం ఏమీ లేదు. సో వీళ్ళందరూ ఏదైతే మనం రాత్రి భోజనాలు పెట్టి అక్కడో రిలీఫ్ సెంటర్లో పెట్టాం వీళ్ళందరినీ. అక్కడ ఒక 400 మంది గుబ్బలపాలెంలోని, ఇటు ఒక 200 మంది లక్కవరంలో పెట్టాం. వారందరూ కూడా నార్మల్కి రావాల్సింది, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటానికి అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆదుర్ద చెందాల్సిన పరిస్థితి అయితే నాకు కనిపించట్లేదు. మీరు కూడా ఆరోపిస్తున్నారు ఇది మానవ తప్పిదం వల్లే జరిగింది అంటారు, ఎంతవరకు కరెక్ట్? తప్పనిసరిగా నేను దానికి ఆ స్టాండ్ మీదే ఉన్నాను. ఎందుకంటే ఇది ఒకటే 2 విషయాలు నేను గట్టిగా నా మనసులో ఉన్న మాట. ఒకటి, వాళ్ళు సరిగ్గా కమ్యూనికేషన్ లేదు, పబ్లిక్కి చెప్పలేదు, అందరినీ ప్రిపేర్ చేయలేదు ఇంత ఆపరేషన్ జరిగేటప్పుడు, ఇంత ప్రాబ్లం వచ్చేటప్పుడు. రెండవది ఏంటంటే సరిగ్గా చేయలేదనేది ఒక వాదన వినపడుతుంది. వాళ్ళే సమాధానం చెప్పాలి దీనికి. ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయం వాళ్ళే సమాధానం చెప్పాలి. సో అది సరైన ఆపరేషన్ చేశారా? ఒకటి. 2, అసలు ఏమీ లేదని క్లోజ్ చేసిన దాంట్లో మరి ఇంత మెటీరియల్ బయటకు వచ్చి కాలిపోవటం, దీని మీద కొంత వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం. కోనసీమ అంటే పచ్చని కొబ్బరి చెట్లకు ప్రసిద్ధి. అలాంటిది ఇక్కడ కొబ్బరి చెట్లు అనేవి పెద్ద ఎత్తున నాశనం అయిపోతున్నాయి. ఈ ఓఎన్జీసీ బావుల వల్ల ఈ కోనసీమ ప్రజలకు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందని వారికి మీరు ఇచ్చే భరోసా? నేను సంవత్సరం నుంచి చెప్తున్నానండి. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన రోజు నుంచి కూడా చెప్తా ఉన్నాను ఈ మాట. నేను ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, సమస్యలు అయిపోయింది ఇక్కడంతా. ఇవన్నిటిని కూడా సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనందరూ ముందు ఒక టీం వర్క్ చేసుకోవాలనే మాట నేను ఈరోజు చెప్పట్లా, నేను మొన్న నుంచి చెప్తాను. ఓఎన్జీసీ వారు కూడా దృష్టి పెట్టి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. మనకి ఇలా ఇవన్నీ కూడా ప్రాపర్గా కమ్యూనికేట్ చేయాలి మనకి. నేను అడుగుతున్నాను బిగినింగ్ నుంచి ఓఎన్జీసీ, మీరు మాకు విషయాలన్నీ కూడా అప్డేట్ చేయండి, మేము పబ్లిక్ని ప్రిపేర్ చేస్తామంటే ఎక్కడా కూడా బాధరవుతున్న పరిస్థితి నాకు కనిపించట్లేదు. చూద్దాం ఎలా వస్తుంది. ఇవాళ కూడా నేను మాట్లాడి నేను పరిస్థితిని చక్కదిద్దాను. వరి పడాల్సింది లేదు, ఆందోళన అక్కర్లేదన్న విషయాన్ని నేను చెప్పగలను అందరూ. ఇదైతే మానవ తప్పిదం వల్లే జరిగిందని అయితే రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ మంటల తీవ్రత అనేవి తగ్గుముఖం పట్టాయి. అయితే 2-3 రోజుల పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడతాయి. ఇటు కోనసీమ జిల్లా వాసులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దంటున్నారు. అయితే రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కూడా ఆర్టీవీతో తన ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఇబ్బందులకు ఇక్కడ చెప్తున్నాను, పరిస్థితులు బాగాలేదంటూ కూడా చెప్తున్నాను అని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే ఇక్కడ ఓఎన్జీసీ తీరు అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి దీనిపై ఓఎన్జీసీ అధికారులు ఇప్పటికే ఒక నివేదిక తయారు చేయాలి. ఇప్పటికైనా ఈ ఏవైతే బావిలు ఉన్నాయో వాటికి సరైన రక్షణ కల్పించాలి, ప్రజలకు ధైర్యం కల్పించాలని అయితే దేవ వరప్రసాద్ అయితే ఎమ్మెల్యే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, ఆర్టీవీ, ఇరుసుమంట గ్రామం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.